హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ స్పెషల్ సర్వపిండి. చూసారా అండి, స్పూన్తో కొడితే ఎలా సౌండ్ వస్తుంది. ఇలా సౌండ్ వస్తే కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇంకెందుకు లేటు, ఎలా చేయాలో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ రెసిపీకి ఒక లైక్ ఇవ్వండి. ముందుగా ఒక గిన్నెలో బియ్యపిండి వేసుకొని ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుందాం, ఒక స్పూన్ వాము వేసుకుందాం, కొంచెం శనగపప్పు వేసుకుందాం, తర్వాత ఒక 2-3 రెబ్బలు కరివేపాకు వేసుకుందాం, తర్వాత తగినంత ఉప్పు వేసుకుందాం, రుచికి తగినంత కారం వేసుకుందాం. ఎండు కారంకు బదులు పచ్చిమిర్చి కారమైనా వేసుకోవచ్చు. తర్వాత 2 స్పూన్లు నువ్వులు వేసుకుందాం. తర్వాత బాగా కలిపి వాటర్ పోసి బాగా ముద్దలా ఫామ్ అయ్యేంత వరకు కలుపుకోవాలండి. స్మూత్గా మన చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా ఉండాలి. అలా కలిపి పక్కన పెట్టుకుందాం. ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. టీ టైంలో అయితే స్నాక్స్ లాగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా కలుపుకున్న తర్వాత ఒక గిన్నెలో ఒక గిన్నె కానీ కళాయి కానీ దేంట్లోనైనా కొంచెం ఆయిల్ వేసి బాగా గిన్నెకి అప్లై చేసిన తర్వాత చపాతీ ముద్ద కంటే కొంచెం ఎక్కువగా తీసుకొని వీడియోలో చూపిస్తున్న ప్రకారం గిన్నెకి మొత్తం అప్లై చేసుకోండి. మందంగా కాకుండా పల్చగా అప్లై చేసుకున్నట్టయితే కరకరలాడుతూ క్రంచీగా వస్తుంది. బాగా గిన్నె మొత్తం అప్లై చేసుకోండి. తర్వాత హోల్స్ పెట్టుకోవాలి. మధ్యలో వీడియోలో చూపిస్తున్న ప్రకారం హోల్స్ పెట్టుకోండి. అలా పెట్టుకుంటేనే ఈ సర్వపిండి అనేది క్రంచీగా వస్తుంది. తర్వాత స్టవ్ మీద పెట్టి ఆ హోల్స్లలో కొంచెం ఆయిల్ వేసి మీడియంలో పెట్టి గిన్నెని అటు ఇటు జరుపుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ ఆ సర్వపిండి మొత్తం బాగా వేయించుకోవాలి. ఒక దగ్గరే ఉంటే మాడిపోతుంది. అటు ఇటు గిన్నెను జరుపుకుంటూ వేయించుకోవాలి. అలా వేయించుకున్న తర్వాత సర్వపిండి రెడీ. ఎంతో క్రంచీ సర్వపిండి రెడీ. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.